హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ మన గార్డెన్లోకి కొత్త ప్లాంట్స్ అన్నీ వచ్చాయి. ఒకసారి అప్డేట్ మీకు చూపిస్తాను. అలాగే వాటిని ఎలా నాటుకుంటున్నాను అంటే మనం ఎలా వాటిని సేవ్ చేసుకోవాలి అని నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, నా ఐడియా ప్రకారం. ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు అలా పాత ముందు కొనుక్కున్న ప్లాంట్సే నా దగ్గర కొంతవరకు సర్వైవ్ అయినవి. సో కొన్ని మిస్ అయినవి కూడా ఉన్నాయి. సో ఈసారి మాత్రం వాటిని మిస్ చేయకూడదు అనే ఉద్దేశంతో నేను ఆ ప్లాంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను. నా ఎక్స్పీరియన్స్తో నేను ఎలా జాగ్రత్తగా పెంచుకున్నట్టయితే, ఎలా సేవ్ చేసుకున్నట్టయితే మనకి ఈ ప్లాంట్స్ సక్సెస్ అవుతాయి అని చెప్పేసి ఆలోచనతోటి. సో మీకు కూడా చిన్న టిప్స్ చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. అవి ఏంటంటే ఇవి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తున్నాయి కదా, క్రిసాంతిమమ్స్. ఈ వెరైటీస్ అన్నీ కూడా నేను ఇవాళ తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. ఇందులో చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి, మీకు కూడా చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెనింగ్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మనకి క్రిసాంతిమం టైం కదా, అంటే వింటరు ఆల్మోస్ట్ ఫ్లవర్స్ అన్నీ చక్కగా ఓపెన్ అయ్యే టైం కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పటిదాకా మనం ఒక 1 వీక్ నుంచి ఓపెన్ అవ్వడం చూస్తున్నాం, దగ్గర 1 వీక్ 2 వీక్స్ నుంచి. అంటే కొన్ని వెరైటీస్ ముందు వచ్చేస్తాయి, అది సరే. కానీ నార్మల్గా ఆల్ క్రిసాంతిమం వెరైటీస్ ఓపెన్ అయ్యే టైం అయితే మనకి ఫ్లవర్ ఏంటి అనేది చక్కగా ఖచ్చితంగా అర్థమవుతుంది కదా. మనం కూడా చాలా అంటే మార్కెట్లో వాటిలో మనం చూసే ఉంటాము, నర్సరీస్లో వాటిలో అన్నిట్లోని. అయితే ఇవాళ నేను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసుకున్నాను. అంటే ఇవి అన్ని ప్లాంట్సే. మాకు ఇక్కడ అంటే ఒక మార్కెట్ ఉంటుంది, పూర్ణ మార్కెట్ అంటారు విశాఖపట్నంలో. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ పూర్ణ మార్కెట్లో ఇక్కడ కడియం నుంచి తెచ్చి అమ్ముతారు. అలాగే ఆ చుట్టుపక్కల విలేజెస్లోంచి కూడా తెచ్చి అమ్ముతారనమాట. సో నేను కొన్ని క్రిసాంతిమమ్స్ అయితే తీసుకున్నాను, చామంతులు. సో ఇవన్నీ నాట్ వెరైటీ అని చెప్పారు. ఇలా చూస్తున్నారు కదా, ఇది వైట్, అలాగే ఇందులో కొంచెం క్రీమ్ కలర్లో వస్తుంది, ఇదొక వెరైటీ. అలాగే ఇది ఎల్లో. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, చిట్టి చామంతిలో ఇది నాట్ వెరైటీ అని చెప్పారు. సో ఈ 4 నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇవి ఇచ్చి నాకు 30 రూపీస్ చొప్పున ఇచ్చారు. వాళ్ళు చెప్పడం 40-50 చెప్తారు. నేను రెగ్యులర్గా కొంచెం తీసుకుంటూ ఉంటాను వాళ్ళ దగ్గర ప్లాంట్స్ అన్నీను, అందుకోసం అలా అని అన్నారు. కానీ ఎవరికైనా ఆల్మోస్ట్ 100కి 3 అని వాళ్ళు మ్యాక్సిమం ఇస్తారనమాట. అలాగే ఇవి చాలా వరకు హైబ్రిడ్ వెరైటీస్ అని చెప్పారు ఫ్రెండ్స్. అంటే మనం చూసినాం కదా, ఫ్లవర్ మనకు కూడా అర్థమవుతుంది. అయితే కొన్ని కలర్స్ హైబ్రిడ్లో బాగుంటాయి, అలాగే కొన్ని ఫ్లవర్స్ మనకి అంటే దీంట్లో కూడా బాగుంటాయి కదా, నాట్ వెరైటీస్లో కూడా చాలా బాగుంటాయి. ఇవన్నీ పొద్దున్న కొంచెం బాగున్నాయి, ఇది ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది, కొంచెం వాడి ఉన్నాయి. సో ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది ఒక్కొక్కటి ఎలా ఉంది ఏంటి. అలాగే దీన్ని నేను రీపార్ట్ చేసుకుంటాను. నేను ఇప్పటికీ చాలాసార్లు తీసుకున్నాను, 4-3 సంవత్సరాలు బట్టి. కానీ చాలా వరకు తక్కువ, అంటే ఇన్ని కలర్స్ నేను అక్కడ చూడలేదు. కొన్ని ఉండేవి, తర్వాత మేబీ మరి ఎందుకో అవంటే ప్లాంట్ తేవడం వేయడం అంతే, ఏదో సరిగా తెలియక కొంచెం అది అలా ఉండినట్టు కొన్ని రోజులు ఉండి మెల్లిగా పోయేది ఫ్రెండ్స్. కానీ ఈసారి చాలా బాగా డిటర్మైన్ చేసుకున్నాను, ఎలాగైనా వీటిని సేవ్ చేసుకోవడానికి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి అన్ని రకాల జాగ్రత్తలతోటి వీటిని సేవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం నేను మంచిగా వేయగలనని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి అయితే ఇది విత్తనం వెరైటీని బట్టి కూడా దీని క్వాలిటీస్ ఉంటాయి కదా. సో ఏదేమైనా బతికించుకోవడానికి ట్రై చేస్తానని అనుకుంటున్నాను. సో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కూడా, అలా నేను ఎలా చేశాను ఏంటి అన్నది మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ సీజన్కి ఇవి చాలా ఎక్కువ ఫ్లవర్స్ అంటే ఉండేలాగా, ఎక్కువ వెరైటీస్ మెయింటైన్ అయ్యేలాగా నేను ప్లాన్ చేసుకోవడానికే ఇవన్నీ కూడా ఈసారి కొన్నాను. ఆల్మోస్ట్ ఇవన్నీ 400 అయింది ఫ్రెండ్స్. సో ఇవి అంటే మనకి నర్సరీలో ప్లాంట్స్తో దొరుకుతాయి, అవి కూడా తీసుకున్నాను, చూపిస్తాను. సో ఇవి ఫ్రెండ్స్, ఈ వెరైటీ ఇది కూడా పెద్ద ఫ్లవరే వస్తుంది, చూస్తున్నారు కదా. ఈ హైబ్రిడ్ వెరైటీ మేబీ ఇది కూడా అవ్వచ్చేమో, లేక మరి డిఫరెంట్ అవుతుందో చూడాలి. అంటే ఇది చిన్న ప్లాంటు, మనం నర్సరీలో ఇలా అంటే ఇది ప్యాకెట్లో ఇచ్చారు, ఇది 50 రూపీస్ చొప్పున వచ్చాయి కొత్తగా. ఎప్పుడు ఇవి 100-110లా వచ్చేవి. సో ఈసారి 50 రూపీస్కి దొరికాయి అనమాట. సో అలాగే ఇది కూడా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వైట్, అలాగే ఇది డబల్ కలర్ ఫ్రెండ్స్.
చూస్తున్నారు కదా, ఇలా మంచిగా వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో దొరికింది. సో ఇవన్నీ బుట్ట చామంతులు అవి చేసుకుని చక్కగా నెక్స్ట్ ఇయర్కి మంచిగా ఈ చామంతులు సేవ్ అయ్యేలాగా, ఎలాగైనా సరే సర్వైవ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి, జాగ్రత్తగా వీటిని పెంచాలి అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన అయితే ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో, మంచి మంచి కలర్స్, చాలా క్యూట్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అన్నీ. సో ఇలా మన గార్డెన్లో మనం ఈ ప్లాంట్స్ అన్నీ పెంచుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించండి. సో నేను కూడా వీటిని అలా ట్రై చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇవి న్యూ ప్లాంట్స్ ఇన్ మై గార్డెన్ అని చెప్పాలి. ఈ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చూస్తున్నారు కదా, ఇలా తెలియటం లేదు, నేను ఇవి మీకు చూపిస్తాను. ఫ్లవర్స్ అంటే కట్టేసి ఉన్నాయి కదా, ఇవన్నీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇవైతే నేను సిఎంఆర్ నర్సరీలో తీసుకున్నాను ఫ్రెండ్స్. సో అలాగే ఈ ప్లాంట్స్ ఈ రెండు కూడా నేను బిహెచ్పివి దగ్గర ఒక నర్సరీ ఉంది ఫ్రెండ్స్, అక్కడ తీసుకున్నాను. నాతేపాలెం అని అంటారు, ఆ నర్సరీలో ఇవి తీసుకున్నాను ఈ వెరైటీస్. కాబట్టి ఇవి ఆల్మోస్ట్ ఇంకా సీజన్ ఎండింగ్కి వచ్చేసాయి కదా. సో ఈ ప్లాంట్స్ కూడా నాకు చాలా చాలా నచ్చాయి ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు కదా ఈ కలర్స్, మీకు నేను అది ఫ్లవర్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వీటి కోసం నేను మంచిగా పాట్స్ అవి రెడీ చేసుకుని ఇవి జాగ్రత్తగా సర్వైవ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవడానికి నేను ఇవాళంతా కూడా వీటికి స్పెండ్ చేస్తాను. వీటిని జాగ్రత్తగా వేసుకుంటాను ఫ్రెండ్స్. సో చూద్దాం ఇవి ఎలా ఉన్నాయో ప్లాంట్స్ మీకు నేను చూపిస్తాను కవర్స్ తీసి. సో ఫ్రెండ్స్ నేను ఇవైతే కొంచెం మార్నింగ్ తీసుకుని వచ్చాను, వాటర్లో పెట్టి ఉంచాను అనమాట. అందాక ఇలా బకెట్లో వేసి వాటర్ వేసాను, వాటర్లో వేసి ఇలా పెట్టాను. ఇలా వాళ్ళు పేపర్ కవర్ ఏదో ఒకటి వేసి జస్ట్ కొంచెం కట్టేసి ఇస్తారు కదా. సో ఇవన్నీ కూడా నాట్ వెరైటీ అన్నారు. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వస్తాయో ఇవి కూడా. ఇదొకటి, అలాగే ఇవి చూద్దాం. ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఇలా కవర్లో నేను కవర్ తీసుకెళ్ళాను, నేను వాళ్ళ దగ్గర ఇలా ఉంటాయి కదా, మనం ఏదైనా తీసుకుని వెళ్తే జాగ్రత్తగా తెచ్చుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా అంటే మీరేమైనా అలా తీసుకోవడానికి వెళ్ళి ఉంటే ఒక చిన్న పాలిథినో కవరో బ్యాగ్ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి. ఇలా జాగ్రత్తగా వాటిని హ్యాండిల్ చేసుకుని మనం తీసుకుని రావచ్చు. ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారు కదా, మనం తీసుకునేటప్పుడు ప్లాంట్స్ ఈ పక్కన చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి చూస్తారా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పిలకలు. ఇలా ఉండేలాగా కొంచెం మొక్క చూసుకుని తెచ్చుకుంటే మనకి కొంచెం సర్వైవల్ రేటు ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇవి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, కవర్ తీసేసి. ఇవి కూడా వాటర్లోనే పెట్టి ఉంచాను, అందుకే బకెట్ మీకు కనిపిస్తుంది, ఇక్కడ బకెట్లో పెట్టి ఉంచాను అనమాట. ఇవన్నీ అది మీకు చూపించడం కోసం ఇది ఇలా తీసాను. ఇవి ఓపెన్ చేస్తాను. ఇవి ఇలా కవర్ తీసుకెళ్ళాను నేను, మీరు కూడా వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్ళండి, అంటే తెచ్చుకోవాలి అని అనుకున్నట్టయితే మార్కెట్కి ఎప్పుడైనా ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో వీటిని మనం ఇలా తెస్తూనే కొంచెం వాటర్లో వేసేసుకుని ఉంచుకుంటే ఇలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫస్ట్ వీటిని కట్టలుగా ఇచ్చారు, చూపిస్తాను మీకు నేను. చూడండి, దీనిలోంచి ఇలా తీసేద్దాం. వాటర్ వేసాను కదా ఫ్రెండ్స్, అందుకు అలా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఈ ఫ్లవర్స్ అన్నీ వీటిని ఇలా మీరు చూడండి, చిన్న చిన్న మొక్కలన్నీ వస్తూ, అంటే మొక్కతో సహా తీసేశారు కదా. సో ఇలా ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా కొంచెం తీసుకునేటప్పుడు ఇలా తీసుకునేట్టయితే ఇలా కట్టారు, కొన్ని పేపర్స్తో వేశారు, ఇలాంటి కవర్స్తో వేశారు, థ్రెడ్ వేసి కట్టేశారంటే ఇవి రూట్స్ అనమాట లోపల. సో ఇప్పుడు మనం ఈ చిన్న కొమ్మలన్నీ కూడా మనం జాగ్రత్తగా పాతేసుకుంటే వస్తాయి. సో ఆ పని చేయాలి ఫ్రెండ్స్, చేద్దాం ఫ్రెండ్స్. ఒక చిన్న సజెషన్ ఏంటంటే, అంటే సజెషన్ అని కాదు, ఒక చిన్న ఆలోచన ఏంటంటే, ఎవరికైనా మనం ఫ్లవర్ బొకేస్ ఇస్తాం కదా. సో బొకేస్ ఇచ్చే బదులు ప్లాంట్ ఇస్తే మంచిది అంటారు. సో ఇలా ఒక 4-5 ప్లాంట్స్ మంచి కలర్స్ తోటి ఇలాగే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మనం బొకే ఆఫర్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. బాగుంది కదా, చాలా బాగుంది ఇది. సో ఈసారి నుంచి ఇలా ట్రై చేద్దాం. సరే ఫ్రెండ్స్, నేను ఇవన్నీ కూడా మెల్లిగా మీకు ఒకటి తీసి చూపిస్తాను. సో ఇవి బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇవైతే ఇది నేను బిహెచ్పివి నర్సరీ ఉందన్నాను కదా, ఇక్కడ
బిహెచ్ఎల్ అంటారు అనియడి దాటిన తర్వాత. సో అక్కడ నాతయ్యపాలెం అన్న జంక్షన్ పెద్దది ఉంటుంది, అక్కడ మంచిగా ఈ వెరైటీస్ అన్నీ మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. సో అక్కడి నుంచి తీసుకునేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ట్రిక్ అని కాదు టెక్నిక్ ఏంటంటే, మీరు అంటే తీసుకునేటప్పుడు ఇలా చూస్తున్నారు కదా, చిన్న చిన్న ప్లాంట్స్ ఇక్కడి నుంచి వస్తున్నాయి. సో అలా ఉన్నవి కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోగలిగితే మనకి మట్టి మనం ఇక్కడ దాకా వేసి వీటిని మన ఇంట్లో రీపాట్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఇవి కొంతవరకు సర్వైవ్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే సాధారణంగా చెప్తారు పూనా వెరైటీస్ ఫ్లవర్స్ కొంచెమే ఉంటుంది వాటి తాలూకా డ్యూరేషన్, కరెక్టే, అవన్నీ కాదని నేను అనను. సో ఒకసారి మనం ట్రై చేసామనుకోండి, సో మ్యాక్సిమం సర్వైవల్ కూడా ఈజీగా అవి లాస్ అవ్వకుండా ఉంటాం కదా, లూజ్ అవ్వకుండా, అందుకోసం అలా చెప్తున్నాను. సో ఒక ప్రయత్నం చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఈ ఫ్లవర్స్ కిందన పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనం నాటుకోవడానికి రెడీ చేసుకోవాలి. నీట్గా చక్కగా నాటుకుని అన్ని వెరైటీస్ బతికేలా ప్లాన్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో నేను ఏం చేశానో మీకు కూడా చెప్తాను, సో మీరు కూడా అలా ట్రై చేయండి. ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర దవనం కూడా తీసుకున్నాను. చాలాసార్లు దవనం కూడా తెచ్చాను, వేసాను, కానీ వేయడం రాకో ఏమో చేతకాకే అనుకోండి, పోయింది. సో ఈసారి అలా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వేయాలి అన్న కాన్సెప్ట్తో మళ్ళీ తీసుకొచ్చాను. సో ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఎలా వేసానో ఇది కూడా మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, ఇది మనకి కనకాంబరం దేశవాళీ వెరైటీ అన్నారు. నేను ఆల్రెడీ పాత వీడియో మీకు చూపించాను కదా, రెగ్యులర్ కనకాంబరమే అని వాళ్ళు అన్నారు. సో ఫ్లవర్ వస్తే తెలియాలి. సో ఇదేమైనా ప్లాంట్ బాగుంది, హెల్దీగా ఉంది, మంచిగా రూట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటే మళ్ళీ టెంప్ట్ అయితే తెచ్చేసాను ఫ్రెండ్స్. సో వేద్దాం, ఇది కూడా నాటి చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ హైబ్రిడ్ వెరైటీస్ ఏంటేంటి ఉన్నాయి, ఎలా ఉన్నాయి మీకు నేను ప్లాంట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కొంచెం తీసుకున్నప్పుడు పొట్టిగా ఉన్న మొక్కలే తీసుకున్నాను. పొడుగు తీసుకుంటే ఊరికే డ్రై అయిపోతున్నాయి, బతుకుతాయో బతుకు. ఎలాగూ ఇది ఫ్లేవర్ అయిపోయాక ఏం చేయాలి, ఎలా పాతాలి అన్న టెక్నిక్స్ కూడా మీకు నేను చూపిస్తాను. సో అలా చేస్తే నాకు మొన్న నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి కలెక్షన్ అని చూపించాను కదా, అవి నాటేను, బాగానే వచ్చాయి. చూపిస్తాను మీకు ఇందులో కూడా ఈసారి. ఒకసారి ఇలా ఈ ఫ్లవర్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అలాగే ఇది సెకండ్ కలర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మంచిగా డార్క్ కుంకుమ రంగు మెరూన్ కలర్ ఫ్లవర్. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మెరూన్ కలర్ ఫ్లవర్ ఇది. సో ఇదొకటి. అలాగే ఇది వైట్ ఫ్రెండ్స్, పెద్ద ఫ్లవర్ వస్తుంది, చూస్తున్నారు కదా. ఇది కూడా చాలా మంచి వెరైటీ ఫ్రెండ్స్. సో ఇది అలాగే ఇది ఫ్రెండ్స్, ఇది కూడా కుంకుమ రంగే. అంటే నాకు నచ్చింది, రెండోది తీసేసుకున్నాను. అంటే ఒకటి మిస్ అయినా ఒకటి ఉంటుంది, మిస్ అవ్వకూడదు అని తెచ్చాను అనమాట. సో ఇంచుమించు ఈ రెండు అంటే రెండు ఒకటే వెరైటీ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, షేడ్స్ అవి ఏమీ తేడా లేదు, సేమ్ ప్లాంట్స్. సో ఇవి ఒక రెండు తెచ్చాను. అలాగే ఈ కలర్ కూడా నాకు చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇదొకటి, ఇది థర్డ్ వెరైటీ. అలాగే వైట్లోనే అదే ఇది ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఇది వైట్. తర్వాత ఇది ఆరెంజ్ కమ్ బ్రౌన్ షేడ్ లాగా ఉంది, చూస్తున్నారు కదా ఎంత బాగుంది. ఫ్లవర్ కూడా చాలా బాగుంది, చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అలాగే పర్పుల్లో ఈ ఫ్లవరు, ఇది కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు చూసారు. తర్వాత ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, ఇది పర్పుల్లో ఇదే షేడ్, ఇది కూడా మళ్ళీ రెండు తెచ్చాను. అలాగే ఇది ఎల్లో, అంటే అన్నీ రెండు తీసుకున్నాను. ఎందుకు అంటే కొంచెం ఇలా చూసిన తర్వాత అయ్యో కిందన మొగ్గలు ఉన్నాయి, తీసేసుకుంటే బతికేస్తుంది కన్ఫామ్గా, మళ్ళీ నెక్స్ట్ సీజన్ దాకా వెయిట్ చేయక్కర్లేదు, ఇప్పుడే తీసేసుకుంటే మంచిగా ఒకటి మిస్ అయినా ఒకటి ఉంటుంది, లేదు రెండు వస్తే హ్యాపీగా ఉంటుంది అని అలా తీసేసుకున్నాను అనమాట. కాబట్టి ఎల్లోలు కూడా రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇది అన్నిటికన్నా చాలా క్యూట్ ఫ్లవర్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చిట్టి చామంతి. సో ఇవాళ అయితే మనం ఈ ఎల్లో చిట్టి చామంతి వెరైటీ తెచ్చుకున్నాం. అలాగే
ఈ ఎల్లో ఇవి కూడా 2 ప్లాంట్స్ తెచ్చుకున్నాం. అలాగే ఈ ఆరెంజ్ ఫ్రెండ్స్, తర్వాత ఈ పర్పుల్ కూడా, అంటే ఇక్కడికి మనకి 1 2 3 4 కదా ఫ్రెండ్స్. చిట్టి చామంతి ఒకటి, ఎల్లో ఇక్కడ రెండు ఒకటే, అంటే కలర్ ఎల్లోవే. ఇది ఆరెంజ్ ఒకటి. సో 1 2 3 4 పర్పుల్తో సహా. అలాగే ఇది చూస్తున్నారు కదా 5. అలాగే వైట్ 6. సో మళ్ళీ ఇది అగైన్ 6. ఇది 7. అంటే 7 కలర్స్ ఇక్కడికి మనకి వచ్చాయి. దీంతోపాటు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా చూస్తుంటే ఎంత బాగుందో కదా. సో ఇవన్నీ మన గార్డెన్లో చక్కగా నాటేసుకున్నాం అనుకోండి, ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో ఇంకా చెప్పలేం. జాగ్రత్తగా సర్వైవ్ అయ్యేలా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇది దవనం ఫ్రెండ్స్, సారీ దవనం కాదు, మరువం ఫ్రెండ్స్. ఈ 6 వెరైటీస్ నేను ఇప్పుడు ఇవాళ ప్రజెంట్ తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. అన్నిట్లోంచి నాకు, అంటే ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో. అన్నిట్లోంచి కూడా ఇలా చిన్న పిలకలు వస్తున్నట్టుగానే తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి కట్ చేసి చూస్తాను, ఎలా వచ్చాయో మీకు కూడా చూపిస్తాను. అలాగే ఈ నాట్ వెరైటీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా ఇలా పేపర్లో వేసి కట్టి ఇచ్చారు. సో ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి దీనిలో రూట్స్ ఇవి డైరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడైతే కొంచెం ఇలా సీల్ చేశారు. వీళ్ళు డైరెక్ట్గా వాటర్లోనే పెట్టేసి తెచ్చేసాడు. ఇది కడియం కాదు, వేరే ప్లేస్ ఏదో చెప్పాడు ఫ్రెండ్స్, నేను మర్చిపోయాను. ఇలా చూడండి రూటింగ్ ఎలా ఉందో. ఈ రూట్స్ చూసి పక్క నుంచి చిన్న పిల్లకలన్నీ వస్తున్నాయి కదా. ఓ షూర్గా ఇది బతికించుకోవాలి, బతికించాలి. ఈ కలర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఇది దేశవాళీ వెరైటీ, చాలా బాగుంది. అలాగే ఇది మన చిట్టి చామంతిలో దేశవాళీ వెరైటీ అంట. సో ఇది ఒకటి ఇచ్చారు. ఇది కూడా రూట్స్ చూస్తున్నారు కదా. సో ఇలా చిన్న పిల్లకల మొక్కలు వస్తున్నాయి కదా. సో ఇవన్నీ చూసి నేను అయితే జాగ్రత్తగా వీటిని పెంచుకుంటే బతుకుతాయని తెచ్చేసాను ఫ్రెండ్స్. మరి ఇలా చూస్తున్నారు కదా, ఇలా చిన్న పిల్లకలు ఇవన్నీ జాగ్రత్తగా మనం నాటుకోవాలి. సో ఇదైతే ఇలా క్రీమ్, లైట్ క్రీమ్ వస్తుంది. అలాగే అంటే అవి 6, ఇవి 4, ఇవాళ 10 వెరైటీలు దగ్గర నేను తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు కదా. సో ఇవన్నీ తీసేద్దాం, వీటన్నిటిని నాటుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను వీటిని ఎలా అంటే ఫస్ట్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నానో ఏంటో చిన్న ప్లానింగ్ చేసుకుని మీకు కూడా ఐడియా ఇస్తాను. సో మీరు కూడా ట్రై చేయండి. సో అర్జెంట్ ఫ్రెండ్స్, ఈ 10 రోజులే మనకి ఇలా వెరైటీస్ కొంచెం దొరుకుతాయి. అంటే మనకి ఏదైనా నర్సరీలో అయినా సరే, లేదు అనుకున్నట్టయితే మీరు లోకల్ వాళ్ళు అయితే మీకు ఎక్కడక్కడ అవైలబిలిటీ ఫ్లవర్స్ ఉంటాయో, అంటే ప్లాంట్స్ ఇలాంటి ఎక్కడ అమ్ముతారు, మార్కెట్స్లో అమ్ముతారు కదా. సో ఆ ప్లాంట్స్, ఆ ప్లేసెస్ ఒక్కసారి చెక్ చేసుకోండి. కొంచెం మార్నింగే వెళ్ళడానికి ట్రై చేయండి. మార్నింగ్ 6, 7, 8, 9 అలా వాళ్ళ టైమింగ్స్ ఏవో ఉంటాయి కదా. సో తీసుకుని చక్కగా మళ్ళీ నెక్స్ట్ సీజన్కి కొనక్కర్ లేకుండా మన ఇంట్లోనే మనం ప్లాంట్స్ రెడీ చేసేలాగా ప్లాన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, నేను వీటిని ఎలా రిపోర్ట్ చేస్తున్నానో ఏంటో కూడా మీకు చూపిస్తాను. సో ఇది కూడా ఫ్రెండ్స్, నేను ఇవన్నీ ఓపెన్ చేశాను. ఇలా చూస్తున్నారు కదా, రూట్స్ అన్నీ వీళ్ళు ఇలా ప్యాకెట్లో కట్టేసి ఇచ్చారు మనకి. అంటే కొంచెం డ్రై అవ్వకుండా ఉంటాయి కదా, అందుకోసం వాళ్ళు అలా మనకి ఇస్తారు. సో వీటిని తీసుకుని వచ్చిన తర్వాత నేను బకెట్లో వేసి వాటర్లో వేసి ఉంచేసాను. ఈవినింగ్ 4 o'clock తర్వాత వీటిని కొంచెం మనం ఎండ తగ్గిన తర్వాత, చల్లబడిన తర్వాత నాటుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో. సో ఇదిగోటి ఫ్రెండ్స్, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను నేను ఎలా వేస్తున్నాను. సో వీటి కోసం అయితే నేను చిన్న మొక్కలు దీంట్లో వేస్తే బాగుంటాయని నేను ఈ రకంగా మన గ్లాసెస్ ఉంటాయి కదా మనం యూస్ చేస్తాం, అవి తీసుకుని వచ్చి ఇలా వాటికి కన్నం అయితే పెట్టాను. అంటే రంధ్రం చేసి ఉంచాను, హోల్ చేసాను, డ్రైనేజ్ హోల్. సో ఇలా కొన్ని తీసుకున్నాను. ఎందుకు అంటే పెద్ద పాట్స్లో ఒకేసారి వేసేస్తే అవి కొంచెం సర్వైవ్ అవటం లేదు ఫ్రెండ్స్. అది నా ఎక్స్పీరియన్స్. నేను చాలాసార్లు అలా వేసాను, డైరెక్ట్గా భూమిలో కూడా అలా వేసేసాను. మరి నాకు వేయడం రాలేదు, లేకపోతే అది కండిషన్స్ సెట్ అవ్వలేదో, కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఇలా వేసి ఈసారి డెఫినెట్గా వీటిని బతికించుకోవాలి అని అనుకుంటున్నాను. అలాగే ఈ పార్ట్స్ కూడా
అంటే ఉన్న వాటిలో ఈ పార్ట్స్ కూడా కొంచెం కంఫర్టబుల్ అనిపించింది. సో ఇవి కూడా తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వీటికి కూడా చిన్న హోల్స్, డ్రైనేజ్ హోల్స్ పెట్టాను, మీకు కనిపిస్తున్నాయి కదా. సో వీటన్నిటిలోని నేను మట్టి మిశ్రమం అది చూపిస్తాను, ఎలా వేస్తున్నాను ఏంటో మీకు చూపిస్తాను. అలాగే ప్లాంట్లో కొన్ని చిన్న చిన్న పార్ట్స్, అంటే కొన్ని పాయింట్స్ మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. మనం ప్లాంట్స్ తెచ్చుకోవడం, వెయ్యడం, వాటిని బతికించుకోవడం, మెయింటైన్ చేయడం, ఇవన్నీ రకరకాల ఇష్యూస్. అయితే ఫస్ట్ మనం తెచ్చుకున్నప్పుడు కొంచెం మనం తెచ్చుకున్న ప్లాంట్ ఎలా ఉంది, ఎలా చేస్తే అది సేవ్ అవుతుంది అని దాని కండిషన్స్ చిన్నది అబ్జర్వ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మనకి ఇలా చక్కగా కొంచెం నేను కావాలనే చిన్న మొక్కలు తెచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇక్కడ పెద్ద మొక్క అంటే అర్థం ఏంటో నేను చూపిస్తాను. చూడండి, ఇది చూస్తున్నారు కదా, ఇలా మనం వేస్తున్నప్పుడు చాలా పొడుగు వచ్చేస్తుంది. ఇది ఫ్లవర్స్ అన్నీ మంచిగా ఉన్నాయి, ఆల్మోస్ట్ దీని గ్రోత్ అయిపోయినట్టే ఉంది. కాబట్టి ఇది సర్వైవల్ ఎంతవరకు అన్నది చెప్పలేను ఫ్రెండ్స్. నేను లాస్ట్ టైం కూడా ఈ ప్లాంట్ తెచ్చాను, ఎందుకంటే ఈ ఫ్లవర్ కూడా నాకు చాలా ఇష్టం. సో అది మిస్ అయ్యాను. సో మళ్ళీ అందుకోసం ఇప్పుడు ఇది తెచ్చాను. కాబట్టి పొడుగు ప్లాంట్స్ తెచ్చి మనం సేవ్ చేసే కన్నా ఇలాగా కింద నుంచి పిలకలు వస్తున్నవి కొంచెం అలా, అంటే మనకి అన్నిసార్లు కనపడవు, కానీ కొంచెం ఐడియా మనం చూస్తే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. పూర్తిగా ఇదైపోయి ఉన్నాయా, అంటే ఏమీ లేకుండా డ్రైగా ఉన్నాయా, పూర్తిగా ఒకటే కాడలాగా అలాగా ఉన్నాయా అని మనం ఇలా చూస్తున్నాం కదా, మనకు అర్థమవుతుంది. ఇక్కడ అన్ని సైడ్ పిలకలు జాగ్రత్తగా ఉన్నాయి, అంటే ఇది మళ్ళీ మనం జాగ్రత్తగా నాటుకుంటే పిలకలు వచ్చి మొక్క బతుకుతుంది అనమాట. ఇది చిట్టి చామంతి ఫ్రెండ్స్, ఈ వెరైటీ. సో ఇదంతా చూస్తున్నారు కదా. సో ఇలా, అలాగే ఇది వైట్ వెరైటీ, ఇలా చూస్తున్నారు కదా. ఇక్కడ దీనికి పిలకలు అయితే ఏమీ లేవు, కానీ ఒకటి ఇక్కడ కనిపిస్తున్నది నాకు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పెంచుకుని ఇక్కడికి కట్ చేసేస్తాను ఫ్రెండ్స్. అంటే ఫ్లవర్ ఉంది కానీ లేదా కొంచెం రోజులు ఉంచుతాను, ఒక 4-5 రోజులు, ఒక 1 వీక్. అది రెస్టోర్ అయిపోతే ఓకే కంటిన్యూ చేసేయచ్చు. ఒకవేళ అవ్వడానికి ఇబ్బంది అనిపిస్తే కొంచెం మనం దాని కండిషన్ చూసుకుని వాడిపోతున్నట్టు కానీ లేదా సర్వైవల్ అవ్వడం కష్టం అవుతుంది, మొక్క స్ట్రెయిన్ అవుతుంది అని అనిపిస్తే అప్పుడు ఈ హాఫ్ దగ్గరికి కొంచెం కట్ చేసేసి మనం ఈ పార్ట్ జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే మళ్ళీ కింద నుంచి కొత్తవి మనకి కొత్త ప్లాంట్స్ వస్తాయన్నమాట. సో అది నేను అబ్జర్వ్ చేసింది. అందుకోసం వాళ్ళు కూడా అదే చెప్తారు, ఇక్కడ కట్ చేసేయండి పువ్వులు అయిపోయిన తర్వాత అని. అంటే మనకు అది చేస్తూ ఉంటేనే కొంచెం ఎక్స్పీరియన్స్ నుంచి తెలుస్తుంది అని నాకు ఇప్పటికే అర్థమైంది. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు 3-4 సార్లు చేసి ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయాను. సో ఈసారి సక్సెస్ అయ్యి తీరాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్తో నేను ఈ వీడియో పర్టికులర్గా మీకు చెప్పడానికి కారణం ఇదనమాట. కాబట్టి ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు ప్లాంట్ నాటేసుకుని దాని కండిషన్ చూసి అది సర్వైవల్లో ఉన్నది పర్లేదు అనుకుంటే ఓకే, లేదా ఈ హాఫ్ దగ్గరికి ఇలా కట్ చేసుకుంటే అప్పుడు ఈ ఫ్లవర్స్, బడ్స్, ఈ బడ్డెన్ అంతా పోతుంది. కాబట్టి అది రూట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ప్లాంట్ బతుకుతుంది. సో మళ్ళీ అగైన్ దాన్ని మనం సేవ్ చేసుకుంటే మన గార్డెన్లో కొత్త ప్లాంట్ మళ్ళీ సక్సెస్ఫుల్గా మనం తెచ్చేసుకునే వాళ్ళం అవుతాం అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఆ విషయం మీతోటి నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. సో నాకు తెలిసిన టెక్నిక్ అది. అలాగే ఇది చూడండి, ఇక్కడ నుంచి దీనికి కూడా చిన్న ప్లాంట్స్ అయితే అంటే ఏమీ లేవు, కానీ ఈ సైడ్ నుంచి ఇలా స్టెమ్స్ వస్తున్నాయి. సో మట్టి వేసి కప్పినప్పుడు ఇక్కడ దాకా కూడా ఇలా కవర్ చేస్తే అవి ఆ చిన్నవి రూటింగ్ వచ్చి మనకి ప్లాంట్ సేవ్ అవుతుంది. ఈ బడ్స్ ఒక 1 వీక్లో ఓపెన్ అయిపోతాయి కాబట్టి తర్వాత దీన్ని హాఫ్కి మళ్ళీ కట్ చేసేయచ్చు అని అనిపిస్తున్నది. సో ఆ రకంగా చేయడానికి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా అంతే ఫ్రెండ్స్. సో ఇలా మనం ప్లాంట్ కండిషన్ని బట్టి మన ప్లానింగ్ కొంచెం మనం దాన్ని ఎలా అయితే అది తక్కువ స్ట్రెస్తో స్టాండ్ అవుతుంది అన్నది ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే మనం చాలా సరదాగా ఎంతో ఇష్టంగా ఇవన్నీ కొనుక్కుని వస్తాం కదా, కొన్న ప్రతిసారి బోల్డన్ని డబ్బులు ఖర్చు పెడతాం. మనం నర్సరీలో కొన్నా ఎక్కడ కొన్నా కూడా డబ్బులు ఖర్చు పెడతాం, ప్లాంట్ కూడా సర్వైవ్ అవ్వాలి. అలాగే ఇలాంటి పెస్ట్ కానీ ఎక్కడైనా ఉందంటే ఇది చూస్తున్నారు కదా, ఇది పెస్ట్ ఫ్రెండ్స్. వెనకాతల లీఫ్ వెనకాతల వస్తుంది కదా అది. సో అలాంటివి ఏమైనా ఉంటే తీసేస్తే మిగిలిన వాటికి రాకుండా ఉంటుంది. సో మనం ఇది బడ్స్ చూసుకుని ప్లాంట్ని కట్ చేస్తే ఇది చూడండి ఎంత బుషిగా ఉందో. అందుకే ఇవి 2 కలర్స్ అంటే 2 ప్లాంట్స్ తెచ్చుకున్నాను, ఇదొకటి. ఇది చూస్తే నాకు అనిపించింది పక్క నుంచి బోల్డ్ ప్లాంట్స్, ఇక్కడ చిన్న ప్లాంట్స్ అన్నీ వస్తున్నాయి కదా. సో ఇలాంటివి ఇలా ఉన్నవి మనం అన్నిసార్లు చూసుకోవడానికి అవ్వదు, కానీ కొంచెం అబ్జర్వ్ చేస్తే అందులోంచి మనం తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే మనం తెచ్చుకోగలమేమో అనిపిస్తుంది. అలా అబ్జర్వ్ చేసి ఈసారి తెచ్చుకున్నాను ఆ ఐడియాతో. సో ఇది ఇలా మనకి వస్తుంది. ఇలాగే చూడండి ఫ్రెండ్స్, దీని పక్కనే ఈ ప్లాంట్ ఉంది, దీనికి ఇంకా బడ్స్ రాలేదు, కానీ ఇలా చూడండి ఎలా ఉన్నాయో. సో ఇలాంటివి మనకి డెఫినెట్గా బతుకుతాయి అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చిన్న చిన్న ప్లాంట్స్ దాని రూట్తోనే కనెక్ట్ అయ్యి ఉన్నాయి కూడా.
అందుకోసం. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టిప్ అని నాకు అనిపిస్తుంది. మనం ఇలాంటి ప్లాంట్స్ తెచ్చుకున్నప్పుడు అంటే మనకి కొన్ని కండిషన్స్లో వెంటనే బతికేస్తాయి ఫ్రెండ్స్. మన వెదర్ ఇక్కడ కొంచెం సమ్మర్ అది ఎక్కువ కాబట్టి ఈ కంటిన్యూషన్ హీట్కి కూడా అది సర్వైవ్ అవ్వడానికి అంత ఎక్కువ టైం కూడా ఉండదు. కాబట్టి తెచ్చుకున్నప్పుడే జాగ్రత్త కండిషన్లో తేవాలి. అలాగే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తెచ్చిన తర్వాత వీటిని నాటేసుకున్నాక నీడలో ఉంచాలి. ఒక 15-20 డేస్ అది తలెత్తి చక్కగా బాగుంది అంటే ప్లాంట్ ఇంకా వాడిపోదు అని అనిపిస్తే అప్పుడు మెల్లిమెల్లిగా కొంచెం ఎండలోకి తెచ్చుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈలోగా మనకి ఫ్లవరింగ్ టైం అయిపోతుంది ఆల్మోస్ట్. లాస్ట్లో ఉన్న ఫ్లవర్స్ మొక్క చక్కగా సర్వైవ్ అయిపోతే రావచ్చేమో, కానీ ప్లాంట్ అయితే మనకి నెక్స్ట్ సీజన్కి మనం జాగ్రత్త చేసుకునే వాళ్ళం అవుతాం. ఈ చిన్న టిప్ మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడు ఇవన్నీ నేను కూడా ఈ పార్ట్స్ అన్నిటిలోని వేసేసుకుంటాను ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇదైతే నేను ఇలాంటి టబ్ తీసుకున్నాను. ఫస్ట్ దీంట్లో ఒక లేయర్, ఒక 1 ఇంచ్ లేయర్ లేదా ఒక 1/2 ఇంచ్ లేయరు గార్డెన్ సాయిల్ వేసేస్తున్నాను. ఎందుకోసం అంటే నేను చిన్న చిన్న పార్ట్స్లో పెట్టి ఆ పార్ట్స్ అన్నీ ఇందులో పెట్టేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అప్పుడు ఈజీగా ఉంటుంది కదా. అవన్నీ కొంచెం సర్వైవ్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటిని వేరే పార్ట్స్లో పెద్ద పార్ట్స్లోకి షిఫ్ట్ చేసుకుని మెయింటైన్ చేసుకోవడం అవుతుంది. సో ఇది కొంచెం ఇలా వేసి ఉంచాను. సో ఇది గార్డెన్ సాయిల్ చూస్తున్నారు కదా. ఇందులో మంచిగా బోల్డ్ ఎత్తుబామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఉన్నాయి, ఆల్రెడీ చాలా ఉన్నాయి. వేరే పార్ట్స్లో వేసేసాను నేను. అంటే ఇది వేరే దాంట్లోంచి తీసాను అనమాట, వేరే కంటైనర్లో తీసాను అది. అలాగే ఇది చూస్తున్నారు కదా, ఇదైతే చాలా సాఫ్ట్ శాండ్ ఫ్రెండ్స్. సో ఇది నేను కలెక్ట్ చేసి ఉంచుకున్నాను. ఇలా మనం అంటే చిన్న స్టెమ్స్ పెట్టిన అలాంటి లేదా అంటే ఇలా కొత్త మొక్కలు పెడుతున్నా కొంచెం ఈ శాండ్ని దీనిలో ఇలా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఈజీగా ప్లాంటేషన్ అవుతుంది అనమాట. అంటే వాటికి మంచి దాన్ని ఏమంటారు డ్రైనేజ్, అంటే డ్రైనేజ్ కాదు, అంటే మంచి డ్రైన్ రెడీ అవుతుంది. వాటరు అన్నది అందులో నిల్వ ఉండకుండా మనం పోసిన నీళ్ళకి మొక్క పాడవకుండా కుళ్ళిపోకుండా మనం వీటిని మనం జాగ్రత్తగా ఉంచుకోవడానికి, అంటే మొక్క ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి రాకుండా ఉండడం కోసం ఈ శాండ్ని మిక్స్ చేస్తాను. అంటే నేను ఆల్మోస్ట్ 70-30% తీసుకున్నట్టు ఉంటుంది. ఇందులో ఒక 5-10% మన్యూర్ ఉంది, మిగిలింది గార్డెన్ సాయిల్ ఉంది. దానిలోనే కొంచెం ఈ శాండ్ని యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇలా యాడ్ చేసి ఇప్పుడు చూపించాను కదా మీకు, ఆ పార్ట్స్ అన్నిటిలోని నేను ఫిల్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. ఫిల్ చేసుకుని ఈ మొక్కలన్నీ కూడా నాటేసుకుంటాను. మీకు శాంపిల్కి 1-2 చూపిస్తాను, మిగిలినవన్నీ నేను నాటేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఇలాంటి కంటైనర్స్లో కొంచెం ఇలా బుషీగా వస్తున్నవి పెట్టేస్తే యాజ్ ఇట్ ఈస్ వాటిలోనే సెట్ అవుతాయి అన్న ఒక ఆలోచనతో నేను ఈ పార్ట్స్లో అవి పెడుతున్నాను. చిన్న ప్లాంట్స్ మనకి కనిపించినవన్నీ కూడా ఈ చూపించిన ఈ వైట్ కంటైనర్స్లో వేద్దామని అనుకుంటున్నాను. సో అలా నాటుతాను చూడండి. సో ఈ శాండ్ కలిపిన ఈ మట్టి మిశ్రమాన్ని దీనిలో ఇలా వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెమే వేసుకుందాం, అడుగున వేసుకుని ప్లాంట్ పెట్టుకున్నాక అప్పుడు ఎక్కువ మళ్ళీ వేసుకుందాం, అంటే మిగిలింది ఫిల్ చేద్దాం. సో ఇలా చూస్తున్నారు కదా. సో దీని నుంచి నాకు కట్టింగ్స్ అయితే ఏమీ లేవు. ఇవి 2 ప్లాంట్స్ ఉన్నాయి. రెండు ప్లాంట్స్ అంటే 2 పార్ట్స్లోని ఇలా వేద్దామని అనుకుంటున్నాను. ఈ బడ్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఒక్కటే ఓపెన్ అయింది, ఫ్లవర్ చాలా పెద్దగా ఉంది అక్కడ వాడి దగ్గర ఉన్న దాంట్లో, అంటే ఆ అమ్మాయి అబ్బాయి దగ్గర. సో ఈ ఫ్లవర్ చూసి చాలా బాగుందని చెప్పి నేను తీసుకొచ్చాను. ఇది ఇలా చూస్తున్నారు కదా. ఇలా నేను వేసేటప్పుడు ఇక్కడి నుంచి ఒక 3 ఇంచులు ఈ చిన్న కొమ్మలన్నీ కూడా మనకి క్లోజ్ అయి ఉండేలాగా మట్టిలో పెడితే ఇక్కడి నుంచి కూడా ఇలా చిన్నవి కొత్తవి వస్తాయి. ఈ కిందనంతా కూడా రూటు ఫామ్ అవుతుంది. ఆల్రెడీ కొంచెం రూటు ఉన్నది కాబట్టి ప్లాంట్ ఎగ్జిస్టెన్స్కి వచ్చేస్తుంది. సో ఇది నా ఐడియా ఫ్రెండ్స్. సో ఇలా ట్రై చేద్దాం. కాబట్టి ప్లాంట్ని ఇందులో పెట్టేసుకుందాం ఫస్ట్. సో ఇది ఇలా పెట్టేసుకుని మనం దీన్ని మంచిగా ఇలాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక 2-3 ఇంచెస్ పైకి మనం ఇక్కడ దాకా ఇసుక వేసుకున్నట్టయితే, ఈ పార్ట్ మీకు ఏది అయితే కవర్ చేసి చూపిస్తున్నానో అది అక్కడ దాకా మనం ఇసుక అంటే అదే మన శాండ్
మిక్స్ చేసిన ఈ మిశ్రమాన్ని దీనిలో వేసేసుకుని ఉంచుకున్నట్టయితే మంచిగా ఆ చిన్న చిన్న వస్తున్న స్టెమ్స్ కూడా సర్వైవ్ అయిపోయి మన ప్లాంట్ సర్వైవ్ అవుతుంది అన్నది నా ప్లాన్. మనం కట్ చేయాల్సి వస్తే నేను పట్టుకున్నాను కదా ఇక్కడ దాకా, ఈ ఫ్లవర్స్ 4 కొంచెం అయిపోయి ఒక 4 రోజులు చూసుకుని ఇక్కడికి కట్ చేసేస్తే ప్లాంట్ ఇంకా వీక్ అవ్వకుండా మంచిగా గ్రోత్ వస్తుంది, మళ్ళీ సర్వైవ్ అవుతుంది అని నా ప్లాన్ ఫ్రెండ్స్. సో బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది ఇలా కవర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని కొంచెం ఇలా ట్యాప్ చేసుకుందాం. మిగిలిన గ్యాప్ కూడా కొంచెం కవర్ చేసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ అది క్లోజీగా దగ్గరగా వస్తుంది ప్లాంట్. ఈ సైడ్ నుంచి కూడా మళ్ళీ కొత్త బ్రాంచెస్ వచ్చి మన ప్లాంట్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగే నేను మిగిలినవన్నీ కూడా నాటేస్తాను, మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా ఆల్మోస్ట్ నేను చాలా వరకు క్లోజ్ చేశాను. ఇలా మెల్లిమెల్లిగా కొంచెం మనం దీన్ని లోపలికి మట్టిని దగ్గరికి చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇది సక్సెస్ఫుల్గా సర్వైవ్ అవుతుంది అని నాకు అనిపిస్తున్నది ఫ్రెండ్స్. రిపోర్ట్ ఏంటో మీకు తర్వాత ఒక 15 days తర్వాత నేను రిపోర్ట్ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చితే మొక్క తెచ్చాక ఈ రకంగా నాటుకోండి. డెఫినెట్గా అది బతికే ఛాన్సు 99% ఉంటుంది. సో దీనికి మంచిగా ఎక్కువ వాటర్ వేయద్దు ఫ్రెండ్స్. అది తడి కుండీలో నీళ్ళు బయటికి రాకుండా ఉంటే ఎంత పోస్తామో అన్నే పోయండి. అంటే జస్ట్ కొంచెం వచ్చేస్తున్నాయి బయటికి అని అనుకుంటే ఇంకా ఆపేసేయండి. ఎక్కువ వాటరింగ్ వద్దు, రెగ్యులర్ వాటరింగ్ చేయకండి. అంటే ఎక్కువగా రోజు మొక్కలు ఎలా పోస్తాం అలా పోయకండి. ఇది చిన్నపిల్లాడికి కొంచెమే భోజనం పెడతాం. అలాగా కొత్త ప్లాంట్ కొంచెం నీళ్లు చాలు. మొక్క ఈ మాత్రము ఉన్నా మనం నీడలో దీన్ని పెడతాం, పూర్తిగా ఎండలో పెట్టము. కాబట్టి చాలా తక్కువ వాటరింగ్ చేస్తూ పైన వాటర్ చిలకరించాలి. సో ఎలాగో నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది మనం ఇలా ఒక కంటైనర్లో చక్కగా వేసుకున్నాం. ఈ కంటైనర్కి కూడా కిందన కన్నాలు ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ ఒక 5-6 కన్నాలు పెట్టేసుకున్నాను. అంటే హోల్స్, డ్రైనేజ్ హోల్స్ చేసేసుకున్నాను అనమాట. చేసేసుకుని వీటిని మనం ఇలా పెట్టేసుకుంటే వాటరింగ్ మాత్రం ఇలా వాటర్ బాటిల్ కానీ స్ప్రేయర్ కానీ మీ దగ్గర ఏది ఉంటే దాంతో నీట్గా చేయండి. ఇలా ప్లాంట్ని ఒక్కసారి కొంచెం రిఫ్రెష్ అవ్వనివ్వండి. తర్వాత ఇలా చేయండి. రోజు మీరు వాటరింగ్ ఇలాగ మాత్రమే చేయండి ఫ్రెండ్స్. ఒక 10-15 రోజులు ఇది సర్దుకుంది, మొక్క మన అట్మాస్ఫియర్కి ఎగ్జిస్ట్ అయింది, ఈ పాట్లో ఇది ఇమిడింది, మొక్క తలెత్తడం అంటే ఇలా ఫ్రెష్గానే ఉంది అని అనుకునేదాకా. చూస్తున్నారు కదా, వాటర్ డ్రైన్ అయిపోవడం అంటే అది. మీరు ఎంతవరకు వేసారో ఆ వాటర్ లోపలికి వెళ్ళిపోవాలి. కిందన నేను వేసిన వాటర్ పడింది అంటే ఎక్కువ నీళ్లు పొయ్యొద్దు అని అర్థం. దీంతో మనం ఎలాగ ఎక్కువ పొయ్యలేం కాబట్టి నేను వాటర్ బాటిల్ అన్నది ఒక చిన్న ఐడియా చెప్పాను, అంతకుమించి ఇంకేం కాదు. మీరు మగ్తో కూడా వేయచ్చు, కానీ ఇలా స్ప్రేయర్ లాగా రాదు కదా. పెద్ద స్ప్రేయర్తో పైప్తో వేస్తే మనకి చాలా ఎక్కువ వాటర్ అవుతుంది, అంత అవసరం లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వేసిన వాటర్ కిందకి డ్రైన్ అయిపోవాలి నార్మల్గా. సో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కంపల్సరీ డ్రైన్ అవ్వాలి. తర్వాత నుంచి మీరు ఇలా ఈ మాత్రం వాటరింగ్ చేస్తే చాలు. అంటే జస్ట్ సెకండ్ అలా అన్నా చాలు. ఒక్కసారి మొక్కని ఫ్రెష్గా ఉండడం కోసం అలా అనండి. డైలీ రోజు మార్నింగ్ ఒక్కసారి అలా చేయండి ఫ్రెండ్స్, అంతే. మరి ఇంకా తర్వాత మీరు ఇంక దీన్ని చూసుకోవాల్సిన పని లేదు. ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఒక ప్లాంట్ మన నర్సరీలో కొంటే ఇలా టబ్లో వేస్తే, అంటే అలా వాడు కంటైనర్తో ఇస్తే మనకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. మనం ఈ ప్లాంట్ 30 రూపీస్ ఇచ్చి కొనుక్కున్నాం, ఇది 15 రూపీస్ అనుకోండి, అంటే 45 రూపీస్కి ఇంత చక్కని ప్లాంట్ రెడీ చేసుకున్నాం. అయితే మనకి తెలియాల్సిన టిప్ ఏంటంటే ఈ మట్టి వేసుకుని మనం దాన్ని జాగ్రత్తగా ఎలా నాటుకోవాలి, ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి. ఒక 10-15 రోజులు 20 రోజులు దాన్ని ఎలా మెయింటైన్ చేస్తే అది చక్కగా సర్జరీ చేస్తే లేచి వచ్చిన మనిషిలాగా అది మళ్ళీ ఇప్పటిదాకా దానికి స్ట్రెస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మొక్కలు వాళ్ళు మట్టిలోంచి తీసినప్పుడు స్ట్రెస్ గురవుతాయి అని మనం విని ఉంటాం కదా, ఆ షాక్ గురవుతాయి అని అంటాం కదా, ఆ స్ట్రెస్ పోయి అవి చక్కగా సెట్ అవుతాయి అన్నమాట. సో నేను ఇందుకోసం ఇలా పాట్స్లో వేసి వీటన్నిటిని ఏం చేస్తాను అంటే ఆల్మోస్ట్ ఇలా ఒక కంటైనరు తీసుకుని అందులో పెట్టేస్తాను. అయితే కిందన మట్టి ఎందుకు వేసాను అంటే ఇలా మనం పెడితే చూస్తున్నారు కదా, కిందన చిన్న తడి ఉంటుంది, హ్యూమిడిటీ ఉంటుంది, పనికొస్తుంది. ఒకవేళ మీరు అలా చేయడానికి అవ్వలేదు అనుకోండి, ఇలాంటి పార్ట్స్లో వేసుకున్నప్పుడు డైరెక్ట్గా కూడా ఇలా మనం పెట్టేసుకోవచ్చు. ఏదైనా ఒక నీడ ఉన్న ప్లేస్లో పెట్టుకోండి చాలు ఫ్రెండ్స్. ఎంత చక్కగానో ఈ ప్లాంట్స్ వచ్చేస్తాయి. సో నేను మిగిలిన ప్లాంట్స్ అన్ని వేసి మీకు చూపిస్తాను.
హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇలా మనం వీటన్నిటిని నేను నాటేసుకున్నాను. చిన్న చిన్న పార్ట్స్లో వేసుకుని ఈ పెద్ద టబ్లో అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది నిన్న ఈవినింగ్ కదా నేను నాటాను ఇవన్నీ కూడా. సో మార్నింగ్కి ఇలా ఫ్రెష్గా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఒక 1 వీక్ 10 డేస్లో చక్కగా ఇలాగే కంటిన్యూ అయ్యి ఉండినట్టయితే మనం వీటిని ఇంకా కటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండకుండా మెల్లిగా ఇవి రెస్టోర్ అయిపోయినట్టే. సో ఇది ఫ్లవర్స్ అంటే ఈ బడ్స్ అన్ని కొంచెం ఓపెన్ అయ్యి ఫ్లవరింగ్ అది సెట్ అయిన తర్వాత మనం ఫ్లవరింగ్ తీసేసుకొని అప్పుడు కట్ చేయొచ్చు హాఫ్ దాకా. సో ఇదొక టిప్ ఫ్రెండ్స్. అలాగే ఇంకా కొన్ని ప్లాంట్స్ అంటే అందులో కవర్స్లో వేసి పెట్టేశాను ఆ టబ్లో. ఇవన్నీ ఇలా పార్ట్స్లో వేసాను ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, సో ఇవన్నీ కూడా దేశవాళీ వెరైటీ, అలాగే ఇవి హైబ్రిడ్ వెరైటీ. సో వీటన్నిటిని కూడా ఇలా రీపార్ట్ చేసుకున్నాం, ప్లాంట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అంటే కంటైనర్స్లో వేసేసుకున్నాము. బయట నుంచి తెచ్చుకున్న ప్లాంట్స్ అన్నీ ఆల్మోస్ట్ నాటేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా చూస్తున్నారా ఎంత బాగున్నాయో ఇవి కదా. సో ఈ మొక్కలు జాగ్రత్తగా మనం సేవ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి చక్కగా ప్రాపగేట్ చేసుకుని ఎక్కువ ప్లాంట్స్, ఎక్కువ ఫ్లవర్స్ మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది నేను ఈ రకంగా వీటిని నాటేనమాట. సో మీకు ఒక ఐడియా చూపిస్తున్నాను కదా. సో ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయి ఉన్నాయి కదా ఇక్కడైతే. సో వీటన్నిటిని కూడా ఈ హాఫ్ పార్ట్కి ఇలా కట్ చేసేసామనుకోండి, ఈ కింద నుంచి మళ్ళీ కొత్త చిగురులు వచ్చుకుంటూ మనకి ప్లాంట్ అయితే సర్వైవల్కి రెడీ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయింది. సో ఫర్దర్ అప్డేట్స్ నేను ఫర్దర్ వీడియోస్లో అప్డేట్స్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. హ్యాపీ గార్డెనింగ్ ఫ్రెండ్స్, ఎంజాయ్ గార్డెనింగ్. సో మీరు కూడా ఫస్ట్ అంటే పెంచాలి అనుకునేటైతే క్రిసాంతిమమ్స్ లేదా చాలా రకాల వెరైటీస్ ప్లాంట్స్ మనకి ఈ టైంలో ఈజీగా దొరుకుతాయి కదా ఫ్రెండ్స్, పర్టికులర్గా క్రిసాంతిమమ్స్. సో వాటిని తెచ్చుకుని హ్యాపీగా ఇలా ప్రాపగేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీజన్కి మన ఇంట్లోనే చాలా ఎక్కువ ప్లాంట్స్ మనం రెడీ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. బేస్ ప్లాంట్ అన్నది మనం రెడీ చేసుకోవడానికి ఇది సూటబుల్ టైం అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.